తెల్లవారుజామున వచ్చే కలలు భవిష్యత్తు సంకేతాలను తెలుపుతాయా? స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వచ్చే అనేక సంఘటనలు మన జీవితంలో జరగబోయే విషయాలను వ్యక్తం చేస్తాయట. ప్రతి కళకు స్వప్న శాస్త్రంలో ఒక అర్థం తప్పనిసరిగా ఉంటుంది. అయితే కలలు ఎవరైనా చనిపోయినట్టు వస్తే మంచిదా కాదా? బ్రతికి ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోయినట్టు కలలో వస్తే దేనికి సంకేతం? అసలు ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ నిదానంబాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీరు ఎలాంటి జీవిత సమస్యలతోనైనా బాధపడుతున్నారా? ప్రముఖ జ్యోతిష నిపుణులు గురువుగారు రామరాజు గారిని సంప్రదించండి. ప్రేమ మరియు పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మనస్పర్ధలు, అత్తాకోడల గొడవలు, ఆస్తి తగాదాలు మరియు అప్పుల బాధలు పడుతున్న వారు శాశ్వత పరిష్కారం కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కు ఫోన్ చేయండి. అలాగే స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. సమస్య ఏదైనా కేవలం 24 గంటల్లోనే ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది. నమ్మకమైన జ్యోతిష్యం, గురువుగారు చెప్పిన విషయాలు చెప్పినట్టుగానే జరుగుతాయి. ఇది పూర్తిగా నమ్మదగినది. కలలో మరణించినట్టు లేదా బ్రతికున్న వాళ్ళు చనిపోయినట్టు కలలు రావడం సర్వసాధారణం. దాదాపు ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఏదో ఒక సమయంలో మరణానికి సంబంధించి కల తప్పనిసరిగా వస్తుంది. ఆ కల వారిని ఆవేదనకు గురి చేస్తుంది. కుటుంబ సభ్యులో, దగ్గరి బంధువులో చనిపోవటం కలలో అయినా సరే చాలా బాధను కలిగిస్తుంది. కలలో చనిపోయినట్టుగా చూడడం సహజంగా మనసుకు కీడే అనిపించినప్పటికీ అది శుభ పరిణామం అని స్వప్న శాస్త్రం చెబుతుంది. ఎవరైనా చనిపోయినట్టు కల వస్తే దీని అర్థం ఆయుష్ పెరుగుతుందని, జీవితంలో వచ్చే కష్టాలన్నీ తొలగిపోతాయని ఈ కల ద్వారా సూచన చేసినట్లు శాస్త్రం చెబుతుంది. బ్రతికి ఉన్న వాళ్ళు చనిపోయినట్టు వచ్చే కల మీ జీవితంలో కష్టాలు ముగియబోతున్నాయి అని చెప్పే సంకేతంగా భావించవచ్చు. కలలో చనిపోయినట్టు చూడడం ప్రతికూల విషయాలు ముగిసి జీవితంలో సానుకూలత రాబోతుందని చెప్పే సంకేతంగా చెబుతారు. కలలో మీరే మరణించినట్టుగా చూస్తే మీ ఆయుష్ పెరుగుతుందని అర్థం. కలలో మీ కుటుంబ సభ్యుల మరణాన్ని చూస్తే ఇది వారి వయస్సును పెంచుతుంది అన్న అర్థం, లేదా ఏదైనా కొత్త శుభ ప్రారంభం వారి జీవితంలో కాబోతుంది అని అర్థం. ఇలాంటి కలలు మీ కుటుంబంలో సంతోషకర వాతావరణాన్ని సృష్టిస్తాయి అని అర్థం చేసుకోవాలి. కలలో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మరణించినట్లుగా చూస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మీకు భవిష్యత్తులో జరిగే మంచిని సూచిస్తుంది కనుక భయపడాల్సిన అవసరం లేదు. తెల్లవారుజామున ఎలాంటి చెడు కలలు వస్తే పండితులను కలిసి వారి సలహాలు తీసుకోవాలి. వారి సూచనలను అనుసరించాలి. సాధారణంగా ఏవైనా భయానక కలలు చూస్తే కూడా వెంటనే ఉదయం స్నానం చేసి గజేంద్ర మోక్షం పఠించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.